గుజరాత్లోని అహ్మదాబాద్లో సర్దాం ధామ్ బాలికల హాస్టల్లో వీడియో సందేశం ద్వారా శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రజలకు, యువతకు ప్రధాని మోదీ పిలుపు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెగాస్టార్ చిరంజీవి సీఎం సహాయ నిధికి ₹1,00,00,000 భారీ విరాళాన్ని అందించారు. సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, ప్రకృతి విపత్తులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని చిరంజీవి తెలిపారు. చిరంజీవి అందించిన సాయం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవి ఎప్పుడూ సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రజల కోసం, సేవా కార్యక్రమాల కోసం ఆయన చేసే కృషి ప్రశంసనీయమని చంద్రబాబు కితాబు. అఖిల భారత స్పీకర్ల సదస్సులో ఏపీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కీలక ప్రతిపాదన. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే చట్టసభలు ఏడాదికి కనీసం 60 రోజులైన సమావేశాలు నిర్వహించాలన్న రఘురామ. చర్చలకు, సమాలోచనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న ఆర్ఆర్ఆర్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు. చంద్రబాబులో భయం మొదలైందని, ధైర్యం కోసం ఆయన ఓ భూత వైద్యుడిని సంప్రదిస్తే మంచిదని వ్యంగ్యాస్త్రాలు. పెద్దాపురంలో చంద్రబాబు చేసిన ప్రసంగంలో భయం కొట్టొచ్చినట్టు కనిపించిందన్న అంబటి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని అంబటి ఆరోపణ. ఇప్పటి వరకు ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని డిమాండ్. పోలవరంపై చంద్రబాబుకు సవాల్ విసిరిన అంబటి రాంబాబుకి ధీటుగా బదిలిచ్చిన మంత్రి అనగాని సత్యప్రసాద్. పోలవరం ముంచింది జగన్, పూర్తి చేస్తోంది చంద్రబాబు అని అంబటికి కౌంటర్. జగన్ ప్రభుత్వ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైందని ఆరోపణ. రివర్స్ టెండరింగ్ పేరుతో డయాఫ్రమ్ వాల్ ను ధ్వంసం చేశారని తీవ్ర విమర్శ. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు వేగవంతం చేశామని వెల్లడి. 2027 గోదావరి పుష్కరాలపై రుడా మాస్టర్ ప్లాన్పై మంత్రి నారాయణ సమీక్ష. మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్న నారాయణ. పుష్కర యాత్రికులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. రహదారుల అభివృద్ధి, ప్రత్యేక మార్గాల ఏర్పాటు, ఘాట్ల వద్ద ఆధునిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు. దేశ ప్రయోజనాలు, ఇంధన భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని వెల్లడి. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా విమర్శలను గట్టిగా తిప్పికొట్టిన కేంద్రం. ఎక్కడ ఉత్తమమైన డీల్ లభిస్తే అక్కడి నుంచే చమురు కొనుగోలు చేస్తామని భారత్ స్పష్టం. మాతో వ్యాపారం ఇష్టం లేకపోతే మానుకోండి అంటూ అమెరికాకు జయశంకర్ చురక. సిబిల్ స్కోర్పై కేంద్రం కీలక ప్రకటన. కొత్త రుణగ్రహీతలకు భారీ ఊరట. మొదటిసారి లోన్ తీసుకునే వారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని వెల్లడి. క్రెడిట్ హిస్టరీ లేదని దరఖాస్తులు తిరస్కరించవద్దన్న కేంద్ర ప్రభుత్వం. బ్యాంకులకు, రుణ సంస్థలకు ఆర్బీఐ స్పష్టమైన సూచనలు. ప్రతి వ్యక్తికి ఏటా ఒక ఉచిత క్రెడిట్ రిపోర్ట్ పొందే అవకాశం. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. 5 మైనర్ విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థిపై దాడి చేసి అతనికి విద్యుత్ షాక్ ఇచ్చి చంపేస్తామని బెదిరించారు. బయట వ్యక్తితో కలిసి 5 విద్యార్థులు దాడి చేసినట్లు బాధిత విద్యార్థి వెల్లడించారు. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు విపత్తుగా మారబోతుంది. మహిళల సీట్ల కోసం దారుణంగా పోరాడుతున్నారు. విజయవాడ నుంచి జగ్గైపేటకు వెళ్తున్న బస్సులో సీటు కోసం మహిళల మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు జుట్టు పట్టుకుని లాక్కుంటూ కొట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై వైసీపీ సోషల్ మీడియాను దారుణంగా ట్రోల్ చేస్తోంది.